MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. భార్యాభర్తల గొడవలు అనుకోండి, లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళ గొడవలు అనుకోండి, చాలా చాలా కామన్. ఈ మధ్య కాలంలో అయితే అసలు ఎవరికీ ఓపిక ఉండట్లేదు. వీళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకున్నాడు, వాళ్ళ మీద వీళ్ళు దాడి చేసుకున్నాడు చాలా చాలా కామన్ అయిపోయింది. ఇన్ జనరల్లీ అయితే ఇంట్లోనో లేకపోతే నాలుగు గోడల మధ్యలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యనైతే అసలు రోడ్డా లేకపోతే ఇంకోట అసలు ఏమీ సంబంధం లేకుండానే రోడ్డు మీదనే కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. అట్లాంటి వీడియోనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని లక్నో పోలీస్ స్టేషన్కి దగ్గరలో బయటపడింది. మనం చూడొచ్చు స్పష్టంగా అక్కడ ఒక లేడీ గట్టిగా అరుస్తోంది. మనం చూస్తోంది కూడా పక్కన ఉన్నది పోలీస్ స్టేషనే. అంటే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళే క్రమంలోనే వీళ్ళిద్దరు కూడా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. పూర్తిగా ఈడ్చుకెళ్తున్నాడు ఆ అబ్బాయి, ఎవరైతే వీడియోలో కనిపిస్తున్నాడో ఆయన ఈడ్చుకొని వెళ్తున్నాడు. మరి వీళ్ళకు మ్యారేజ్ అయిందా, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలా లేదంటే ప్రేమించుకున్న వాళ్ళ తెలీదు. అండ్ ఈ ఇన్సిడెంట్లో కూడా మరి ఆ అమ్మాయిని ఎందుకు ఇట్లా లాక్కెళ్తున్నాడు, ఈడ్చుకు వెళ్తున్నాడో తెలియదు. వీడియోలో గట్టిగా అరుస్తోంది, నా మొబైల్ నాకు ఇచ్చేసేయు, నా ఫోన్ నాకు ఇచ్చేసేయు అని. ఆ అబ్బాయి కూడా ఏదో తిడుతూ ఆమెను పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఈ మధ్య కాలంలో కోకొల్లలుగా బయటకు వస్తున్నాయి. ఇది వీడియో తీసిన అతను పోనీ వీడియో తీస్తున్నాడు ఓకే, కానీ అట్లీస్ట్ అసలు ఆమె ఎందుకు కొడుతున్నాడు, అసలు ఎందుకు తీసుకువెళ్తున్నాడు అని అడిగే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే సినిమా చూస్తున్నట్టు, సినిమా తీస్తున్నట్టుగా మొబైల్లో వీడియో తీస్తున్నాడు తప్పించి దగ్గరికి వెళ్ళి ఏమైందయ్యా, ఎందుకు ఇట్లా కొడుతున్నావు, అమ్మాయిని ఎందుకు ఇట్లా కొడుతున్నావు, పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది కదా, కావాల్సి వస్తే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళండి, ఇద్దరు కంప్లైంట్ చేయండి, పోలీసులు సాల్వ్ చేస్తారు అని చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. మీరు చూడండి, ఆ వీడియో చూస్తున్న క్రమంలో ఈ రోడ్ నుంచి మలుపు తిరిగి ఇంకో రోడ్లోకి వెళ్ళే క్రమంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మనకు ఆ వీడియోలో కనిపిస్తున్నాడు. ఆయన కూడా సినిమా చూస్తున్నాడు కానీ ఏమీ అనట్లేదు. అట్లాగే అక్కడి నుంచి బండి మీద వెళ్తున్నారు, మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంది. అందరు కూడా సినిమా చూస్తున్నారు కానీ వాళ్ళిద్దరిని వారించే ప్రయత్నం చేయట్లేదు, ఆర్ ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈ వీడియోని ఎప్పుడైతే సోషల్ మీడియాలో పెట్టారో పూర్తిగా వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఆడపిల్లని మరీ పట్టపగలు రోడ్డు మీద అట్లా ఈడ్చుకొని వెళ్తుంటే కూడా కనీసం పట్టించుకోవట్లేదు జనాలు అని అంటే మరి మనం ఎట్లాంటి సమాజంలో బతుకుతున్నామో అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా కొన్ని వీడియోస్ నిజంగా ఎంత ఘోరం అనిపిస్తుంది అంటే కనీసం యాక్సిడెంట్ అయిన తర్వాత అతనికి ఏం సంబంధం లేకపోగాక అయినా సరే చాలామంది వచ్చి అంటే రెస్క్యూ చేద్దాము, అక్కడ ఏదో ఇది చేద్దాము అని కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది బండి మీద వెళ్తూ ఉంటారు కానీ అసలు ఏమీ పట్టనట్టు, మనది కాదు కదా మనకెందుకు ఈ పరేషాన్ అని అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత దారుణం అది. అక్కడ ఎంతమంది ఉన్నా ఒక్కరు హెల్ప్ ఒక్కరికి నిజంగా అవసరమవుతుంది. అయినా సరే మనిషి చనిపోయినా సరే కొంతమంది అయితే చెప్తారు, అమ్మో నాకు అసలు రక్తం చూస్తే భయం అవుతుంది, అమ్మో నాకు అట్లా చూస్తే భయం అవుతుంది అని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? అందరం మనుషులమే కదా. అట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. అట్లా రెస్పాండ్ అయ్యే విధానం ఏంది, ఎమర్జెన్సీలో ఎట్లా రెస్పాండ్ కావాలి, కనీసం అది కూడా లేకుండా మనం ఏదో చూడనట్టు వెళ్ళిపోవడమో లేకపోతే వీడియో తీస్తూ ఉండిపోవడమో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటివి కూడా చాలామంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇట్లాంటి ఘటనలు నిజంగా అసలు జరగొద్దు. అండ్ దట్టు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని ఆర్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కొట్టుకుంటుంటే కనీసం దగ్గరికి వెళ్ళి ఏమైంది వాళ్ళిద్దరిని విడదీసి ఆ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కదా లోపలికి వెళ్ళండి, మీ బాధ ఏందో చెప్పండి అని చెప్పే ప్రయత్నం అన్నా చేయాలి. అసలు ఏమీ జరగకపోవడం కూడా నిజంగా బాధాకరం అంటూ కూడా చాలామంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు.